పరిశుద్ధ లేఖన భాగంలో నుండి వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూడగలిగితే, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అని అక్కడ రాయబడింది. పిల్లలు, ఎవరి గురించి ఈ సందర్భం రాయబడిందంటే, సౌలు దావీదుతో మాట్లాడుతున్నటువంటి సందర్భం. సౌలు దావీదును తరుముతుంటే దావీదు చేతికి సౌలు చిక్కినప్పటికీ దావీదు సౌలును చంపకుండా తన నీతిని, తన విశ్వాసతను అక్కడ కనపరిచినట్లుగా మనం లేఖనంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎవరైతే శత్రువుని ప్రేమించగలిగితే, ఆ శత్రువును ప్రేమించగలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ కార్యము పూనుకున్నా అన్ని కార్యాలలో వారికి విజయం కలుగుతుంది. అలా విజయం కలగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబాలకు తోడైండి నడిపించును గాక. ఆమేన్.